ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన సాయినాథుని ఆశీస్సులు, బాబాగారు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక బాబాగారు మన కోసం ఏం చెబుతున్నారు అంటే, ఏమీ జరగటం లేదని నా మీద చాలా కోపంగా ఉన్నావు కదమ్మా, అందుకే ఈరోజు నీకు ఈ శుభవార్త అందించాలొచ్చాను. నీకు ఒక మంచి సంకేతం కూడా అందిస్తాను. ఈ రోజున నా సందేశం నువ్వు వింటున్నావు అంటే బిడ్డ, నువ్వు ఖచ్చితంగా అదృష్టం కలిగి ఉన్నట్లే. నా మీద నువ్వు కొంచెం కోపంగా ఉన్నావు కదమ్మా, నా బిడ్డకి సమాధానం అందుకు చెప్పాలనే వచ్చాను. నీ కోపమంతా పోయి సంతోషించే ఒక చక్కని సందేశాన్ని నీకోసం తీసుకొచ్చాను. వింటావు కదా, ఆఖరి వరకు వినమ్మా. ఈరోజు నీకోసం ఒక చక్కటి సందేశంతో నీ ముందుకొచ్చాను. మరి ఇవాళ ఏం చెప్పబోతున్నాను, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నాను అనేది నువ్వు ఖచ్చితంగా నా మాటల్లో విను. మరి నేను ఏదైనా సరే నీ మంచి కోసమే, నీ జీవితం కోసమే కదా చేస్తాను. ఆ విషయం నువ్వు నమ్ముతావు, ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరుతావు బిడ్డ. ఇవాళ నేను నీకు ఒక దారి చూపించాలని వచ్చాను. నీ కోరిక తీరే దారి. నీకు ఇక మంచి రోజులు వచ్చాయి, ధైర్యంగా ఉండు, అలాగే నమ్మకంగా ఉండు అని చెప్పడానికి వచ్చానమ్మా. ఆ క్షణం నీ బాబాకి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు. ఆ తర్వాత మాత్రం ఏమీ జరగడం లేదని మళ్ళీ నాపై కోపం తెచ్చుకుంటావు, డీలా పడిపోతావు, నిరుత్సాహపడతావు. ఇలా అయితే ఎలా తల్లి? కానీ ఏమీ జరగటం లేదే అని నా మీద కోపంగా కూడా ఉన్నావు. అందరిలాగా నువ్వు కూడా నన్ను ఏమారుస్తున్నావా బాబా? నన్ను సందేహంగా చూస్తున్నావు తల్లి. నా మాట వింటున్నావా లేదా, లేక ఏడిపించి నన్ను వేడుక చూస్తున్నావా అని నా మీద నింద వేస్తూ నన్ను నిందించి అడుగుతున్నావు. నా మీద నీకు ఎందుకు ఎక్కువ కోపంగా ఉంది అని తెలిసినా కూడా నీతో మాట్లాడాలనే వచ్చాను. నీ కోపాన్నంతా సమాధానపరుస్తానమ్మా. నా బిడ్డ మీద నాకు కాక ఇంకెవరికి అధికారం ఉంది? అలాగే నా బిడ్డ నా మీద కాక ఎవరి మీద కోపం అనేది చూపిస్తుంది చెప్పు? నీ మీద నాకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది, అలాగే నా పైన నీకున్న అభిమానం, స్వతంత్రం కూడా వెలకట్టలేని తల్లి. కాబట్టి నువ్వు ఏమి చెప్పినా నేను వింటాను, ఏమి అన్నా నేను ఊరుకుంటాను. నీ కోపాన్ని, సంతోషాన్ని నా దగ్గర చూపించగలవు. నా మీద అంత హక్కు ఉంది, నేను ఒప్పుకుంటాను తల్లి. నా మీద అధికారం ఉంది కాబట్టే, సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టే ఈ బాబాని నువ్వు అంత గట్టిగా అడగలుగుతున్నావు. నీకు సమాధానం చెబుతాను విను. అతి త్వరలో నీ కోరిక తీరుతుంది తల్లి. ఇప్పటి వరకు నీ కష్టాలు చూసి నేను ఎందుకమ్మా ఆనందపడతాను? నీకు పెద్దదిగా పోయేది చిన్నదిగా పోయేలా చేశాను. పెద్ద నష్టం జరిగే స్థలంలో నీకు చిన్న నష్టంతో అది పోయింది. నిన్ను తర్వాత కోలుకునే విధంగా నిన్ను మలిచింది కూడా నేనే. అంటే నీ వెంటే ఉండి నిన్ను అన్ని విధాలా కాపాడుకుంటున్నాను అని అర్థం. భగవంతుని సాయం అనేది తీసుకోవాలి తల్లి. ఇలాంటి సమయంలో నా చెయ్యి వదలకు. కష్ట సమయంలో ఎక్కువ చిక్కుల్లో ఉన్నప్పుడు నా చెయ్యి గట్టిగా పట్టుకో. ఎలాంటి సమయంలోనైనా సరే నీ మనసుని మాత్రం బాధ కలిగినప్పుడు నా ఒడిలో తలపెట్టి పనుకో, సేద తీర్చుకో. నీ మనసులో ఉన్న బాధని ఎవ్వరితో చెప్పుకోలేక నీ మనసు చాలా కృంగిపోతుంది కదా. ఇప్పుడు నీవు ఎదురు చూసే కొన్ని విసిగిపోయి ఉన్న కొన్ని విషయాలకు అన్నీ కూడా నీకు అదృష్టాలుగా మారి జరగబోతున్నాయి. ఇది నా జీవితంలో జరిగిందా అనే ఒక ఆశ్చర్యం కూడా నీకు వస్తుంది. ఆ శుభవార్తలు నీ చెవున పడతాయి. నువ్వు చాలా బాధపడుతున్న రోజులన్నీ తొలగిపోయాయి. నీ పరిస్థితికి నువ్వు ఏమీ చేయలేకపోయావు అప్పుడు, కానీ ఏమీ తోచటం లేదు కదా. దీనికి అంతటికి కారణం నువ్వే బాబా. ఎన్నిసార్లు అడుగుతున్నా నాకు చేయట్లేదే అని నా మీద అప్పుడప్పుడు కోప్పడ్డావు. నీ కోపానికి ఒక న్యాయం అనేది ఉంది తల్లి. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను. ఎప్పుడు కూడా నీ జీవితంలో జరుగుతున్నటువంటివి నీ కోసం తెర వెనకాల నేను చేయాల్సిన ఏదో చేస్తూ ఉన్నాను, కానీ నీ కళ్ళకు అది కనిపించే కొంత సమయం అనేది పడుతుంది బిడ్డ. నీ జీవితంలో ఏది జరగాలనుకున్నా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అందుకు కాస్త సమయం అనేది ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు నాతో నువ్వు గొడవ పడుతూనే ఉండు, నన్ను ప్రశ్నిస్తూనే ఉండు, కానీ నా నుంచి ఎప్పుడూ దూరం కావద్దు. ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం. జరగనివ్వు. అది తీపో చేదో, కష్టమో నష్టమో రుచి చూడు, అన్నిటికీ అలవాటు పడు, తట్టుకో.
ఆ శక్తిని నీకు ఇచ్చేదానికి నన్ను ప్రార్థించు. ఆ శక్తి నీలో కూలగట్టుకోవటానికి నేను ఎప్పుడూ నీకు ముందుంటాను. ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. విజయం అనేది అదే వస్తుంది. ఒకటి మనకి రావాలి అంటే మరొకటి వదులుకోవాలి కదా. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా కొన్ని విషయాలను నువ్వు వదిలేసేయి. కష్టకాలంలో నీ సాయి తండ్రి చేయి గట్టిగా పట్టుకో. కష్టం అనేది కలకాలం జీవితంలో ఉండిపోదమ్మా. కష్టం వెళ్ళాక సుఖం, సుఖం పోయాక కష్టం రావటం సహజమే. కష్టాన్ని ఎంత ఇష్టంగా ఎదుర్కొన్నావో అంతటి సుఖం కూడా నీ జీవితంలోకి రప్పిస్తాను. ఇప్పటికైనా సరే నా మీద కోపం పోయిందా తల్లి? నా మీద నీ కోపం చిరుగాలి లాంటిదని నాకు తెలుసు. నువ్వేం దిగులు పడద్దు, బాధపడద్దు. ఈ సాయి తండ్రి నీ మీద కోపడడు. నీకు అన్ని సంతోషాలు త్వరలో అందిస్తాను. నన్ను నమ్ము. ఈ బాబా వాక్కు నువ్వు విన్నావు కదా. ఇక ఈ సందేశం ద్వారా నీకు మంచి అనేది స్వయంగా నీకు జరుగుతుంది. ఇక ఏ ఆటంకం లేకుండా నీ జీవితంలో విజయాలు రాబోతున్నాయి. నీకు దూరమైనవన్నీ కూడా నీకు దగ్గర కాబోతున్నాయి. అది డబ్బు కావచ్చు, లేదా సంతోషం కావచ్చు, ప్రేమ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇక ఉద్యోగం కావచ్చు. ఏదైనా సరే నీకు అతి త్వరలో అన్నీ నువ్వు కోరుకున్నట్టు జరుగుతాయి. నిశ్చింతగా ఉండు. ఈ సాయిని నమ్ముకున్న వారికి బాబా ఎప్పుడూ అండగా ఉంటానమ్మా. విన్నారు కదా అండి. ఈ సాయి సందేశం మీకు ఎంతో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన సాయి భక్తి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. జై సాయిరామ్.